వెట్రివేల మురుగనెక్కి అరోహర. ఇవాళ మనం తయారు చేసుకోబోయేటటువంటి ఒక చక్కని అన్నాదరం ఏంటంటే పెసరపిండి ఆవకాయ. గతంలో నేను ఇది తయారు చేసి చూపించాను కాదని నన్ను, కానీ ఇది ఊరగాయల కాలం కదా, ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ఊరగాయలు పెట్టుకోవడం నాకు తెలియదు అనుకునేటటువంటి వాళ్ళకి అతి సౌలభ్యంగా చూపించాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఊరగాయను మరొకసారి వేసి చూపిస్తున్నానండి. ఒకసారి నా ప్లేలిస్ట్ చూడండి, ఊరగాయలు పచ్చళ్ళని ఉంటుంది. అందులో ఊరగాయల యొక్క విధానాలన్నీ కూడా అందులో పదిలిపరిచి ఉన్నాయి. అవకాశం ఉన్నవాళ్ళు గమనించగలరు. అయితే ఇవాళ నేను నాదైన రీతిలో రెండు మామిడికాయలతో, పుల్లని మామిడికాయలతో పెసరపిండి ఆవకాయ యొక్క తయారీ విధానాన్ని చెప్తాను రండి. ఇందుకు కావాల్సినటువంటి ప్రధాన వస్తువులు ఏంటంటే పెసరపప్పు, పుల్లని మామిడికాయలు 2 తీసుకున్నానండి, కాస్త ఉప్పు, పచ్చి ఇంగువ, పచ్చి ఆవపిండి, ఊరగాయ కారము, వేరుశనగ నూనె, ఇవేనండి. ముందుగా ఏం చేయాలంటే ఎండలో బాగా ఎండబెట్టుకున్న ఈ పెసరపప్పుని మనం ఒకసారి పొయ్యి మీద పెట్టుకుని మూకుట్లో పెసరపప్పులో ఉండేటటువంటి కాస్త పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి దోరగా, అంతే. ఎంత తీసుకుంటానంటే ఒక గ్లాసు వేసాను కదా, ఇప్పుడు మరో అరగ్లాసుడు మొత్తం మీద గ్లాసున్నర పెసరపప్పు అన్నమాట. ఇప్పుడు మరో అరగ్లాసుడు మొత్తం మీద గ్లాసున్నర పెసరపప్పు అన్నమాట. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని పాత్ర పెట్టుకున్నానండి, మురుగ అరోహర. ఇందులో మనం ఏంటంటే నూనె వేయకుండా పెసరపప్పుని మనం పెసరపప్పులో ఉండేటటువంటి పచ్చితనం పోయేంత వరకు వేయిస్తే చాలు, మరీ వేగిపోకూడదు. పెసరపప్పు వేగింది చాలండి, ఇలా ముట్టుకుంటే కూడా వేడెక్కింది చాలు. అలాగే పెసరపప్పు వేగుతున్నప్పుడు చిన్నపాటి వాసన వస్తుంది, అదే మనకి సంకేతం. ఇంకో పొయ్యి కట్టేసుకుని చల్లారపరుచుకుని మనం మెత్తగా గుండ కొట్టేసుకుందాం. పెసరపప్పు చల్లారిందండి, మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి పడుకుని పట్టుకొస్తాను. ఇప్పుడు ఈ పెసరపిండిని మనం జల్లించుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వను కూడా మరొక్కసారి మిక్సీ పట్టుకుని మెత్తగా పొడి మడుకు తెచ్చుకుందామండి. ఇప్పుడు మనం ఊరగాయ కలుపుకుందామండి. ఒక పాత్ర తీసుకున్నాను, అందులో మంగళప్రదంగా కాస్త పసుపు, ఒక చిటికెడు కుంకుమ వేసుకుని ఇప్పుడు పెసరపిండి తీసుకుంటున్నాను. పెసరపిండి జల్లించుకొని పెట్టుకున్నాం కదా, ముందు ఒక గ్లాసు వేస్తున్నాను. ఒక గ్లాసు వేసిన తర్వాత మరొక గ్లాసుకి 3/4 గ్లాసు వచ్చింది. మొత్తం గ్లాసున్నర పెసరపప్పుకి వేయించక గ్లాసు 3/4 పొడి వచ్చిందండి, ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కారం అండి, గ్లాసున్నర కారం వేసుకుందాం. మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. కారం పెసరపప్పుకు అమ్మతానం కనుక కారం కాస్త కనిపిస్తే బాగుంటుంది, అందుకని నేను ఒక గ్లాసున్నర కారాన్ని వేసుకుంటున్నాను. ఒక గ్లాసు, మరో అరగ్లాసులు, మొత్తం మీద గ్లాసున్నర కారం. ఇప్పుడు ఉప్పు 3/4 గ్లాసు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి 3/4 గ్లాసు ఉప్పు. ఒక చిన్న చెప్పగరిటెడు పచ్చి ఆవపిండి అండి, ఇది పచ్చి ఆవపిండి. అర చెప్పగరిటెడు ఇంగువ బాగుంటుందండి ఇందులో. ఇప్పుడు ఈ గుండంతా కలిపేద్దామండి. మామిడికాయ ముక్కలు కూడా తరుక్కుని సిద్ధంగా అట్టే పెట్టుకున్నానండి. ఇంట్లో కత్తిపీటతో తరగడం వల్ల నేను పెచ్చు కొయ్యలేకపోయాను, టెంక బాగా ముదురుగా ఉంది, అందువల్ల నేను పెచ్చు కొయ్యలేకపోయాను. నమూనాకి కనుక నేను పెచ్చు లేకుండా వేస్తున్నాను. మీరు కావాలంటే పెచ్చుతో వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అలాగే టెంకకు ఉండేటటువంటి ఈ గుజ్జంతా కూడా ఈ విధంగా ముక్కలుగా కోసుకుని అట్టే పెట్టుకున్నాను. ఇది పుల్లగా ఉన్న మామిడికాయలు, ఇది ఇందులో కలిపేసేసి, అలాగే ఈ రద్దు కూడా ఇందులో వేసేస్తాను. వేసేసి కలిపేసుకున్న తర్వాత నూనె వేద్దామండి. ఇప్పుడు మనం నూనె తగిలిస్తున్నామండి. అది ఈ మాత్రం పిండి ఉండాలండి, పిండి లేకపోతే ఊరగాయకి రుచి రాదు. చూడండి ఎంత బాగుంటుందో చూడండి. వేరుశనగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇప్పుడు 1 గ్లాసుడు నూనె వేసాం కదండి, ఇప్పుడు మరో గ్లాసుడు నూనె వేసుకుంటున్నాం. మొత్తం మీద 1 కేజీ నూనె పెట్టింది, వేరుశనగ నూనె. అదండి చూడండి, బాగుందా? అది ఈ మాత్రం పిండి ఉండాలన్నమాట. మన అన్నంలో కలుపుకునేప్పుడు పిండి తగలాలి, బాగుంటుంది. అయిపోయిందండి, సిద్ధపడిపోయింది. వేరే పాత్రలోకి తీసేసుకుందాం మనం. అందాక మీకు నేను చూపించడం కోసం అని చెప్పి పాత్రలో వేస్తున్నాను. తర్వాత నేను ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకుంటానండి. చాలా బాగుంటుందండి. ఇది నిలవ ఉండదండి, పెసరపప్పు కదా, అట్టే నిలవ ఉండదు, 1 నెలాళ్ళ నిలవ ఉంటుంది. ఇదే మీరు కొంచెం పెద్ద మోతాదులో వేసుకుంటాను, పకడ్బందీగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కనుక ఎండలో బాగా పెసరపప్పుని ఎండబెట్టుకోండి, కొంచెం దోరగా వేయించుకోండి. అప్పుడు ఈ విధంగా ఊరగాయ పెట్టుకున్నారంటే ఒక 3 నెలల పాటు నిలవ ఉంటుందన్నమాట. ఇదండి, చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న పెసరపిండి ఆవకాయ, నమూనాగా వేసుకున్న పెసరపిండి ఆవకాయ. చాలా బాగుంటుంది, చాలా బ్రహ్మాండంగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇందులో మనం వేసినటువంటి పెసరపప్పు గుండ, చిన్నపాటి ఆవగుండ, కొంచెంగా తగిలించినటువంటి ఇంగువ సువాసన తగులుతూ, కారం ఉప్పు సమజోడిగా ఉంటూ ఈ ఊరగాయ ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. అందులో పుల్లల మామిడికాయలు వేసేవేమో ఊటకక్కి ఈ పెసరపిండికి ఒక మంచి రుచి వస్తుందన్నమాట. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ ఊరగాయని తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి నమూనాగా వేసినటువంటి పెసరపిండి ఆవకాయ యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఇటువంటి ఊరగాయ నాకు ఊరగాయలు పెట్టుకోవడం చేత కాదు అనుకునేటటువంటి వాళ్ళకు కూడా చాలా సౌలభ్యంగా చేసుకునేందుకు వీలుగా ఉండాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ఊరగాయని మీకోసం పెట్టి చూపించానండి. ఉంటాను మరి.